నమస్కారం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ఆనందంగా ఉండడానికి డబ్బు చాలా ముఖ్యం. కానీ ఆ డబ్బే ముఖ్యమని ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కితే ఆనందం మాట దేవుడెరుగు. పీకల్లోతు కష్టాల ఊబిలోకి కూరుకుపోవడం మాత్రం ఖాయం. ఈరోజు మన ముందుకొచ్చిన సమస్య కూడా అలాంటిదే. ఈరోజు కార్యక్రమానికి నాకు సమస్య వచ్చింది, పరిష్కారం చెప్పండి అంటూ నవ్య మన ముందుకు వచ్చారు. మరి వారికి సపోర్ట్ ఇవ్వడానికి కానీ లేదంటే పరిష్కారాలు చెప్పడానికి కానీ మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. అలాగే డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్. నమస్తే. సో నవ్యని అడుగుదాం. నవ్య, చెప్పండి మీ సమస్య ఏంటి అసలు? నమస్తే మేడం. నా సమస్య ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఎంసీఏ తర్వాత ఇలా నరేష్ యూనివర్సిటీలో జావా మీద కోచింగ్ తీసుకుండేకి హైదరాబాద్ వచ్చాను మేడం. సో నాకు కూడా అదే ఇంట్రెస్ట్తో ఇంకా ఫ్యామిలీని అడిగాను. మాది మధ్యతరగతి కుటుంబం అయినా కూడా ఫ్యామిలీని ఒప్పించుకొని మరి నేను హైదరాబాద్ వచ్చాను. మీరు కూడా ఎంసీఏ చేశారా? అవును మేడం, నాది కూడా అదే విషయం. దాని మీద ఇంట్రెస్ట్తోనే నేను హైదరాబాద్ వచ్చాను. కానీ కుటుంబ సమస్యల వల్ల నాకు డబ్బు చాలా ఇబ్బంది అయింది. అయినా ఇంకా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇలా వాళ్ళ లైఫ్ చూసి నాకు కూడా లగ్జరీగా ఉండాలి అలా అనిపించేది. అయినా కూడా నేను డబ్బు ప్రాబ్లం వల్ల ఏం చేయలేకపోయాను. ఒకరోజు ఇంకా నా దగ్గర మనీ లేకపోయినా కూడా ఫ్రెండ్స్ తీసుకెళ్లేవాళ్ళు బయటికి. అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ డబ్బులతోనే నేను వెళ్ళేదాన్ని. ఒకసారి మా ఫ్రెండ్ స్వాతి అనే అమ్మాయి బయటకంటే ఎక్కడికమ్మా? బయటికంటే పబ్స్ లైక్ అలా ఎంజాయ్ చేసేవాళ్ళు మేడం. సో అలా బయటకు వెళ్ళేదాన్ని. పార్కులు అంటే ఇలా ఒక లగ్జరీగా ఉండాలి అనే మైండ్ సెట్ లో బతికాను. వారి డబ్బులు పెట్టేవాళ్ళు. అవును. ఓకే, రైట్. అందరూ అమ్మాయిలే కదా? అమ్మాయిలే. అలా జరిగే టైంలో ఒకసారి నాకు ఇంత ప్రాబ్లం ఉందని మా ఫ్రెండ్ ఒకసారి నాకు కాల్ చేసింది. నీకు మనీ ప్రాబ్లం ఉంది కదా, ఇలా ఒక ఆంటీ ఇలా పంపిస్తుంది, నీకు 2 రోజులు వారంలో లేదు అనుకుంటే ఇలా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి నీకు 20,000 దాకా వస్తుంది అని అలా చెప్పింది. ఎక్కడ ఫ్రెండ్ అమ్మాయి కాల్ చేసి చెప్పిన అమ్మాయి? అక్కడే మేడం. అక్కడ పరిచయం అయిన అమ్మాయి. పరిచయం. అమ్మాయి కూడా అలా వెళ్తూ ఉంది డబ్బు కోసము. రూమ్మేట్ తను. డబ్బు కోసము వేరే చోటికి వెళ్ళి, ఆంటీ పంపించిన చోటికి వెళ్ళి స్పెండ్ చేసి వస్తుంది, మనీ వస్తుంది దానికి. మిమ్మల్ని కూడా దాని వైపు మోటివేట్ చేసింది. ఓకే అమ్మా. అలా నేను ఫస్ట్ నేను కాదని చెప్పాను మేడం. అయినా ఇంకా ఆ మనీ ప్రాబ్లం వల్ల తను మళ్ళీ ఆలోచించాను. వాళ్ళ లైఫ్ చూసి దానికి అడిక్ట్ అయ్యాను. ఇలా చేస్తే ఇలా డబ్బులు వస్తుంది అని అలా దానికే అడిక్ట్ అయ్యాను. సో ఇంకా దాని వైపు వాళ్ళ మైండ్ సెట్ అలా వెళ్ళిపోయింది మేడం. సో తను ఈసారి కాల్ చేసి అడిగింది ఇలా చేస్తావా అని. సో ఇంట్రెస్ట్ చూపించాను దాని మీదే. సో ఇంకా వెళ్ళిపోయాను. అలా ఈసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి తను పంపించింది. అలా ఒక 6 months వరకు జరిగిపోయింది. లగ్జరీ లైఫ్ చూసాను, అంతా అయిపోయింది. టీవీలో ఇన్ని వార్తలు ఇవన్నీ వింటున్నాము, చూస్తున్నాము. భయం అనిపించలేదే ఇలాంటి పని చేయడానికి తప్పని? కానీ మేడం దానికి అడిక్ట్ అయినప్పుడు నా వల్ల అవ్వలేదు మేడం. ఇంకా ఇంట్లో సమస్యల వల్ల. ఎంసీఏ చదువుకున్నావు, ఇంకొన్ని రోజులు కష్టపడితే మంచి ఉద్యోగం ఉంటుంది, ఏదో ఒక చిన్న చితక జాబ్ చేసుకున్నా బాగానే గడపచ్చు. ఫ్రెండ్స్ ఒకళ్ళే ఇలా మోటివేట్ చేసేసారా? అంటే వాళ్ళ డబ్బులు లగ్జరీ చూస్తే కావాలనిపించింది ఏ తప్పు చేసైనా? అంటే మనీ ప్రాబ్లం వల్ల దానికి అడిక్ట్ అవుతారు సార్ ఆల్రెడీ. ఇంకా ఫ్యామిలీ నుండి అలాంటిది ఏమి ఉండదు ఇన్కమ్ వచ్చేకి. ఇప్పుడు ఏంటి సమస్య ఏమొచ్చింది ఇంటికి? అలానే ఇంకా నాకు 6 months అది అయిపోయింది మేడం. తర్వాత జాబ్ వచ్చింది. ఇంకా అలాంటి పిచ్చి పనులన్నీ మానేశాను మేడం. ఇంకా వాటి వైపు కూడా నేను చూడలేదు, వాళ్ళతో నేను కాంటాక్ట్లో లేను. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఒక 1 yearకి మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ అయిపోయిన నా హస్బెండ్ పేరు రాజీవ్. తను చాలా మంచివాడు మేడం. నాకైతే ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. అలాంటి టైంలో తను ఫస్ట్ బెంగళూరులో వర్క్ చేసేవాడు. సో మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ నుంచి తను కంపెనీ చేంజ్ అవ్వడం వల్ల హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన కొలీగ్ ఉంటారు కదా మేడం, వాళ్ళ ఫ్యామిలీ ఒక రోజు ఇన్వైట్ చేశాడు ఇంటికి.
ఇన్వైట్ చేశారని నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి బిర్యానీ అన్నీ చేశాను వాళ్ళ కోసం. కానీ తీరా అక్కడికి వచ్చి చూస్తే అక్కడికి వచ్చింది ఓల్డ్ డేస్లో నాకు పరిచయం అయిన మహేష్ అని అతను. తను ఒక కస్టమర్ మేడం. సో తను చాలా నాతో మాట్లాడాలని ట్రై చేశాడు ఇంట్లో ఉన్నంతసేపు. నేను నా హస్బెండ్ ఉన్నాడు కదా అని నేను తప్పుకొని మాట్లాడుకోకుండా ఉండేదాన్ని. అయినా తను వాళ్ళ వైఫ్ పేరు స్వప్న మేడం. తను బాగా మాట్లాడింది. కాసేపు అయినా బాగా మాట్లాడింది. ఇలా నెంబర్ ఇవ్వమని అడిగింది. సరే అని తనకి నెంబర్ ఇచ్చాను. తన దగ్గర నుంచి ఎలా తీసుకున్నారో నాకు తెలీదు. ఇంకా వైఫ్ కాబట్టి తీసుకున్నారు. సో దాని తర్వాత నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు మేడం. ఇంకా నా హస్బెండ్ టైమింగ్స్ అన్ని తనకు తెలుసు కాబట్టి తను లేనప్పుడు మీ ఇంటికి వస్తా అనడం. చెప్పిందంతా విన్నాము. ఇప్పుడు మహేష్ అసలు ఎందుకు అంత సాడిస్టిక్ గా బిహేవ్ చేస్తున్నాడు? ఇద్దరు చదువుకున్న వాళ్ళే, మంచి ఉద్యోగంలో ఉన్నాడు అతను. మీరు కూడా ఉద్యోగం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా, మానేశారు? మానేశాను మేడం. బాబు పుట్టిన తర్వాత. తనకి ఇద్దరు చదువుకున్న వాళ్ళే, కానీ అతను ఈ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నాడు కాబట్టి మేడం మహేష్ ని పిలిచి కూడా మాట్లాడదాం. ఓకే. సో మహేష్ మీకు అమ్మాయి తెలుసు కదా? తెలుసు. ఓకే, ఎలా తెలుసు? యాక్చువల్ గా నాకు ముందే పరిచయం ఉంది. నేను మ్యారేజ్ కాకముందు తనతో కలవడం జరిగింది. కలవడం అంటే ఎలా కలిసావు? అంటే మీరు ఇద్దరు లవర్సా లేకపోతే ఏంటి? కలవడం ఎక్కడ కలిసావు? లేదు మేడం, కొంచెం మనీ ఇచ్చి అలా కలిసాను మేడం. అంటే అది యథా పనే కదా, యథా పనిలో కలిసావు అంతే కదా? ఎస్ మేడం. ఎస్. సరే, ఇప్పుడు మీకు పెళ్ళయింది కదా, అమ్మాయికి పెళ్ళయింది. ఓకే, మీరు ఎలాంటి వ్యక్తి అని తెలుసుకోవడానికే ఈ ప్రశ్న అడుగుతుంది. ఇప్పుడు ఆమెను మీరు పూర్వం తెలిసిన వ్యక్తిగా చూస్తున్నారు, కానీ మీ ఫ్రెండ్ భార్యగా మీరు చూడట్లేదు, కరెక్టేనా? కరెక్టే మేడం. ఎందుకని అలా? అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారు, అంతా చదువుకున్న వాళ్ళే, సమాజంలో ఎలా ఉండాలి అనేది మీకు తెలుసు కదా, కానీ ఎందుకు ఆమెని మీరు ఇప్పుడు వేధిస్తున్నారు? మ్యారేజ్ కు ముందు మేబీ ఇలా ఎంజాయ్ చేశాను, అంతా జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆ విషయంలో మాత్రం కొంచెం హ్యాపీగా ఉండలేకపోతున్నా. అలా అని ఎందుకో తెలీదు, బయట కూడా నేను ఇంతకుముందు చేసినట్టు హ్యాపీగా లేడని నన్ను టార్చర్ చేయడం కరెక్ట్ కాదు కదా మేడం. నేను చెప్పేది కొంచెం అలా అని చెప్పి నేను బయటకి వెళ్ళే ఉద్దేశం కూడా నేను పెట్టుకోలేదు యాక్చువల్ గా. అయితే ఎందుకో తెలియదు, సడన్ గా తను మొన్న 1 week 10 days అలా అవుతుంది అనుకుంటా, 1 week అరౌండ్ చూశాను అనుకోకుండా. బట్ ఆ చూడటం వల్ల నాకు తనతో ఆ టైంలో వచ్చిన హ్యాపీనెస్ వల్ల, నాకు ఇప్పుడు ప్రెసెంట్ నాకు హ్యాపీనెస్ లేకపోవటం వల్ల, ఏ రీజన్ వల్ల తెలియదు, తను నేను మళ్ళీ తనని కలవాలి అనే అది ఇది మైండ్ లో పడిపోయింది మేడం నాకు. అంటే నీకు నీ ప్రెసెంట్ లైఫ్ బాగాలేదు కాబట్టి ఓ పర్మనెంట్ కీప్ ని పెట్టుకోవాలనుకుంటున్నావు. అంటే మేడం కీప్ అని అనలేదు, అంటే ఏమంటారు
అంటే ఇంతకు ముందు నేను అలా వెళ్ళాను కదా, తను ఆ ఇంటెన్షన్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను అలా. నీ ఫ్రెండ్ ఎటువంటి వాడు? మా ఫ్రెండ్ మంచివాడు. మంచివాడే కదా. కన్సెంట్ లేకుండా భార్యతో చేసేది కూడా రేపే అని చెప్పడం అనేటువంటిది మనం విన్నాం. ఓకే, అటువంటిది ఈమెకు కన్సెంట్ లేదు. అప్పుడంటే ఆమెకు ఉన్నటువంటి అవసరం కాబట్టి తెలియక గైడెన్స్ మిస్గైడెన్స్ వల్లనో ఆ యూత్లో సరిగ్గా చెప్పేటువంటి మెంటర్ లేక అలా చేసి ఉండొచ్చేమో. ఈమెకు సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది, ఎందుకంటే భర్త చక్కగా చూసుకుంటున్నాడు, ఆమె సంసారం జరుగుతుంది. కానీ నీవు చేస్తున్నటువంటి టార్చర్ అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ మహేష్? సార్ టార్చరు, మీరు రేపు అది అన్నారు, నిజంగా అలాంటి థాట్స్ ఉండుంటే తను ఒక్కతే ఉంటదని కూడా నాకు తెలుసు. నిజంగా అలా చెయ్యాలనుకుంటే మేబీ నేను అలా కూడా చేసి ఉండొచ్చు. కాకపోతే మేబీ నేను తప్పో ఒప్పో పక్కన పెడితే తను ఒప్పించే చేద్దామన్న ఇంటెన్షన్ తప్పితే బలవంతం చేయాలనో ఎలా చేయాలని అయితే నేను అలా అనుకోలేదు సార్. మీరు ఒప్పించడం అనే ఒక సింపుల్ పదం ఉపయోగించారు, ఆమెమో వేధిస్తున్నారు అంటున్నారు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు జస్ట్ అడిగితే ఆమె అది వేధించడం లాగా ఫీల్ అవుతుంది, సింపుల్గా రిజెక్ట్ చేసి ఉంటుంది, మీరు కామ్గా ఉండొచ్చు. కానీ మీరు ఏ మాటలతో ఆమెను వేధిస్తున్నారు? ఒకసారి వద్దన్న తర్వాత మీరు ఎందుకు వదలట్లేదు? మేడం అంటే తనను ఇంతకు ముందు అలా చూడకపోయింటే అలా ఇప్పుడే అలా ఏమన్నా ఒకసారి అడిగి వదిలేసేవాడిని. నాకు అది మైండ్లో ఉంది ఇంకా స్టిల్, తను ఇది ఇలా కదా అనేది. మేబీ నేను అడుగుతూ ఉంటే ఒప్పుకోవచ్చు ఏమో అనే ఇంటెన్షన్తో నేను అలా అడిగాను మేడం. నువ్వైతే బుద్ధిమంతుడు కాదు కదా, ఆమె తను ఇలాగా అని చూసావు కదా, ఇలా కదా నీ మైండ్ లో ఉంది కదా, నువ్వు కూడా అలాగే కదా, అది కూడా ఆమె మైండ్ లో ఉండి ఉంటది కదా. నేను బుద్ధిమంతుడిని కూడా నేను చెప్పట్లేదు మేడం. ఎస్. సో డాక్టర్ గారు, తను చూస్తుంటే సగము మంచివాళ్ళ సగం చెడ్డవాళ్ళలాగా కనబడుతున్నాడు. అంటే ఏదో ప్రయత్నం చేస్తున్నానంటే, నేనేమి బెదిరించట్లేదు, బ్లాక్మెయిల్ చేయట్లేదు, జస్ట్ ప్రయత్నం మాత్రమే అంటున్నాడు. అసలు ఎందుకని ఇలాంటి స్వభావం వచ్చి ఉంటుంది? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగానే ఉంటారు. ఎందుకంటే ఒకవేళ డిజైర్స్ వీరికి ఎక్కువగా ఉండి భార్య నుండి కావాల్సినటువంటి సంతృప్తి అనేటువంటి దొరక్కపోతే వీరినే టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే వీరికి ఆ సెక్షువల్ డిజైర్స్ ఫుల్ఫిల్ కాకపోతే వేరే వారిని, ఎందుకంటే షీఈస్ డీలింగ్ హర్ నార్మల్ లైఫ్ అండ్ కొద్ది కూడా డీవియేషన్ వెళ్ళాలన్నటువంటిది ఆమె మనసులో లేదు. ప్రస్తుతము హస్బెండ్ కు పరిమితమై ఇక సంసారాన్ని చక్కగా గడపాలని ఉంది. అయితే లేదు, ఒక రాయి వేద్దాం, రాయి వేసి పడుతుందిలే అంటే ఆడదాన్ని ఆట వస్తువులా చూసేటువంటి వారు ఎలా అయినా లోబర్చుకోవచ్చు, నయానో భయానో అనేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఎర్రలు వేస్తారు మేడం. ఇది చూడ్డానికేమో చక్కగా శ్రీరామచంద్రుడిలా కనిపిస్తారు, వెనకంతా కూడా రావణాసురుని అనేటువంటి ఒక బుద్ధి ఉందండి. అది ఎందుకుందంటే యూజువల్గా ఈ ఒక్క విషయంలోనే కాదండి, మీరు సంపాదన విషయంలో కూడా ఇలానే ఉండవచ్చు, లేకపోతే స్నేహితంలో కూడా అలానే ఉండవచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా ఏమిటంటే షార్ట్ కట్ మెథడ్ వెతుక్కునేటువంటి తత్వం ఉంటుంది. అయితే నేను మహేష్ ఒక మాట అంటాను, ఆమెకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, ట్రై చేద్దామనేటువంటి దానికంటే కూడా నేను ఒక మాట అంటాను, ఇంతకంటే అందమైనటువంటి వారు, నీకు బాగా డబ్బు ఉంది అంటున్నావు, ఉందా డబ్బు? అంటే అంత డబ్బు అయితే లేదు సార్, నేను మామూలుగా జస్ట్ ఎంప్లాయ్. నీ లెవెల్లో నీవు పొందు కోసము ఎవరినన్నా ప్రయత్నం చేయడం అనేటువంటిది కన్సెంట్. అంటే మనకు ఇష్టమయ పూర్వకంగా ఉంటే అది ఏదైనా సమ్మితం అంటున్నారు. అయితే ఇష్టానికి అగెనిస్ట్ గా ఉన్నప్పుడు అది రేప్ అవుతుంది, ఈవెన్ భార్యతో ఉన్నటువంటిది కూడా. సో నేనేమంటానంటే నువ్వు ఇష్టపూర్వకంగా ఉన్నటువంటి మిగతా వారిని, ఎందుకంటే ఈమె మనోవేదనకు గురి అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్. సో బ్లాక్మెయిల్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈజీ వే. అందుకే చూడండి, మాటలతో కన్విన్స్ కాకపోతే యూ రైట్ ఆల్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద మెయిల్ అంటారు అన్నట్టు. మెయిల్ లో రాసేటప్పుడు దట్ టు ఇట్ ఇస్ అండ్ బ్లాక్ వే, అంటే రైట్ వే కాకుండా వైట్ గా ఉన్నటువంటిది కాకుండా యు ఆర్ ప్రపోజింగ్ ఆల్ యువర్ బ్లాక్ ఇంటెన్షన్స్ త్రూ ద మెయిల్ అనేటువంటిది. సో అడ్డదారులు తొక్కేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంటారండి. నీ ఒకవేళ నాకు దొరకడం లేదు, అది లేదు అంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. చూడండి, చదువుకునేటువంటి వయసుల్లోనే ఇటువంటి పిల్లలు మోసపోయి అదే సక్రమమైనటువంటి మార్గం అనుకోండి. ఎలా అయితే మన చందన గారు చెప్పినట్టు చదువు అయిపోయిన తర్వాత మంచి కాలం వస్తుంది కదా,
ఒక ఉద్యోగం ఉంటుంది, ఒక భర్త ఉంటాడు అనేటువంటి చెప్పినా ఆమెకు అర్థం కాలేదు. నో, ఇట్స్ ఈజీ వే టు ఎంజాయ్ ద లైఫ్ అనేటువంటిది. సో ఇటువంటి వాళ్ళకి ఎంతో మంది ఉంటారు. ఈమెనే ఎందుకు నువ్వు టార్చర్ పెడుతున్నావు? నాకు ఆ టైంలో కలిసినప్పుడు తన వల్ల వచ్చిన హ్యాపీనెస్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను సార్, నిజం చెప్పాలంటే. నేను అందుకే తనని ఎంత ఇబ్బంది అయినా పర్లేదు తనని. మేడం, ఈ అమ్మాయి అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది ఒక సమస్య. ఇలాంటి సమస్యలు అంటే ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంటే స్టిల్ మళ్ళీ చేయకూడదు తప్పు అనుకున్నా కూడా మళ్ళీ చేయాల్సి వచ్చి మళ్ళీ ఆ ఊబిలోకి వెళ్ళిపోయే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇతని ప్రవర్తన మార్చగలమంటారా? మారుతుందా ఇతని ప్రవర్తన? తప్పకుండా మారుతుంది. అయితే ఒకటమ్మా, ఏ సమస్యకైనా మనం ఎప్పుడు కూడా మూలం ఏంటి చూడాలి. ఆ మూలాన్ని కొట్టినప్పుడు మనకి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించేటటువంటి అవకాశం. ఇక్కడ మూలం ఏంటంటే వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్, విచ్ యాక్ట్ ఈజ్ ఇల్లీగల్. నిజానికి వ్యభిచారం అన్నది మన దగ్గర లీగలైజ్ కాలేదు. కొన్ని దేశాల్లోని వ్యభిచారం అన్నది లీగలైజ్డ్, అదొక ప్రొఫెషన్, అదొక వృత్తిగా పరిగణింపబడదు. కానీ భారతదేశంలోని మన సనాతన ధర్మం ఎంతో పేరుగాంచినటువంటి ఈ దేశంలోని వ్యభిచారం అన్నది లీగలైజ్డ్ ప్రొఫెషన్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, చదువుకుంటున్నటువంటి యువతని ఈ వ్యభిచారం అనేటటువంటి కూపంలోకి లాగుతున్నటువంటి వ్యవస్థల్ని కుక్కటి వేళ్లతోని నిర్మూలించవలసినటువంటి పరిస్థితి ఇటు ప్రభుత్వాల మీద, సమాజం మీద, సామాజిక సంస్థల మీద, పోలీస్ శాఖ మీద, ఇట్లా అనేక వ్యవస్థలు ఏకమై దాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తేనే తప్ప ఎందరో జీవితాలు, ఎందరో అమ్మాయిల జీవితాలు కన్నీటి పాలవుతున్నటువంటి జీవితాలని మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వ్యభిచారం అన్నది నిజానికి ఇటువంటి పరిస్థితుల్లోని మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి వెళుతున్నారు అంటే దానికి కేవలము ఇప్పుడు ఈ కేసు, నవ్య కేసు వింటే దానికి కేవలం ఆర్థిక పరిస్థితి ఒకటే కారణం కాదు. చదువుకుంటున్నటువంటి సమయంలోని అమ్మాయి ఎంసీఏ చదివింది, పేరెంట్స్ ఎంసీఏ మటుకు చదివించగలిగారు, హైదరాబాద్కి పంపించారు. అంటే కాస్తో కూస్తో ఆర్థికంగా వాళ్ళు ఆ అమ్మాయిని సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంసీఏ చదువుకున్నటువంటి అమ్మాయి ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నించారు. అమ్మాయి చదివిన తర్వాత ఈ వ్యభిచారంలో దిగిన తర్వాత మళ్ళీ ఉద్యోగం వచ్చేసరికి గ్యాప్ 6 months, ఇంటర్గ్నమ్ పీరియడ్ 6 months. ఈ 6 months ఈ అమ్మాయి ఇటువంటి పని చేయకుండా ఉంటే, ఇటువంటి ప్రలోభానికి లోను కాకుండా అంటే ఏం ప్రలోభము? చదువుకుంటున్న వయసులోని అమ్మాయిలకు కావాల్సింది ఏంటి? లగ్జూరియస్ లైఫ్ కావాలి, అంటే ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి, ఇన్ఫాక్చుయేషన్, చాలా స్టైలిష్గా, చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్మెంట్, కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. మనం చాలా కేసుల్లోని మధ్యన ఎవరు చూడండి పబ్బు తప్ప వేరే మాట మాట్లాడలేరు. ఎంత దురదృష్టకరమైన, అంటే పబ్బులకి వెళ్ళాలి, ఇవి వెళ్ళాలి, అవి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన. పబ్బులకి వెళ్ళడం తప్పని నేను అనట్లేను, పబ్బులకి వెళ్ళి చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాలు తప్పు అని చెప్పంటున్నాను. సో అటువంటి పనులు చెయ్యాలి అనేటువంటి ఆలోచన ముందు యువత తమ మైండ్ నుంచి తీసేయాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నవ్య ఇస్ సో లక్కీ. ఒక 6 నెలలు ఈ వ్యవస్థలో ఉన్నా కానీ 6 నెలల తర్వాత ఆమెకు ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత పెళ్ళయింది, భర్త చాలా మంచివాడు. ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూద్దాము. ఒకవేళ నవ్య ఇదేగే కంటిన్యూ చేయాల్సి వచ్చి ఇంకొంచెం ఎడిక్ట్ అయిపోయి దీనిలోనే ఇంకా బాగుంది, ఉద్యోగం ఎందుకు చేయడము, నాకు ఈ జీవితమే బాగుంది, దీంట్లో డబ్బు ఎక్కువ వస్తుంది అనే ఆలోచనతో వెళ్ళి ఉంటే, పెళ్లి కాకుండా ఉంటే ఆమె పరిస్థితి ఏంటి అని చూస్తే, ఆమె పరిస్థితి చివరికి అంటే కొద్ది కాలం అయిన తర్వాత ఆమె ఎందుకు పనికి రాకుండా ఇటు ఆరోగ్యపరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆమెకి ఎక్కడ కూడా స్థానం లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయేది. లేదు ఇంకొక యాంగిల్లో వెళితే, పెళ్లి అయిన తర్వాత భర్త నోటీస్గా ఆమె చేసిన పనులు కానీ ఆ నోటీస్కి వచ్చి అతను ఆమెను వదిలేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇలాగా ఇన్ని విధాలుగా ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అమ్మాయిలు తమ జీవితాలని కోల్పోతూ ఉన్నారు. ఇటువంటి కేసులు ఎన్నో వస్తూ ఉన్నాయి. కనుక ఇక్కడ యూత్, ఈ కేసు ద్వారా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి వయసులో ఉన్నప్పుడు, చదువుకుంటున్న సమయంలో కానివ్వండి, లేదా వయసులో ఉన్నప్పుడు ఇటువంటి పనులకి దిగజారకూడదు. అది ఆర్థిక పరిస్థితుల వలన కానివ్వండి, ఇంకే పరిస్థితుల వలన కానివ్వండి, ఇటువంటి వాటిలోనే దిగజారకుండా ఉంటేనే భవిష్యత్తు బాగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, చూడండి ఈ నవ్య కేసే చూడండి,
ప్రపంచం ఇటువంటి విషయాల్లో చాలా చిన్నది, ప్రపంచం చాలా విశాలమైంది అనుకునేటటువంటి మనకి ఇటువంటి కేసుల్లోని చాలా చిన్నది. తల్లిదండ్రులు ఈ అమ్మాయి చేసినటువంటి పనిని గుర్తించి ఉండకపోవచ్చు గాక, కానీ ఆమె చేసిన పని మళ్ళా తిరిగి పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఇంటికే వచ్చింది. ఆమె ముందు ఆమె చేసినటువంటి తప్పు ఈ మహేష్ రూపంలో వచ్చి నిలబడ్డది. చూసారా, అంటే ప్రపంచం ఎంత చిన్నదో చూడండి. ఇక్కడ నవ్య లాంటి అమ్మాయిలు తెలుసుకుంటే, ఇక్కడ నవ్య చూడండి ఎంత ధైర్యం. ఆ అమ్మాయికి చదువుకోవాల్సిన పనిలోని తను ఒక మామూలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చానని చెప్పింది. మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉండాలి, రేపు ఏదన్నా తప్పిదం జరిగితే జీవితాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నటువంటి వ్యవస్థ, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేను చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలి. నాకే పని నా పెద్దలు నిర్ణయించారో ఆ పని చెయ్యాలి. నేను ముందుకు ఒక ధీటుగా సాగి ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళాలి. కానీ తన ఒక విలాసవంతమైన జీవితానికి ఇటువంటి పని చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ ధైర్యంగా పెళ్లి చేసుకొని నేను చాలా బాగా ఉండగలను అని అనుకోవడము ఆమె యొక్క అమాయకత్వానికి నిదర్శనం అని మహేష్ నిరూపించాడు. కనుక అమ్మాయిలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పు ఎప్పుడు చేసినా, ఎలా చేసినా, ఎక్కడ చేసినా ఏదో ఒక రూపంలోని అది బయటకు వస్తుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులను కళ్ళు మనం కప్పొచ్చు, కానీ సమాజం యొక్క కళ్ళు కప్పేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ యుగంలోని, ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ గా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నటువంటి ఈ కాలంలోని చాలా ఈజీ. ఏదన్నా చిన్న తప్పిదం జరిగినా కానీ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోని బయటకు వచ్చేటటువంటి కాలం ఇది. అటువంటి కాలంలోనే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఆచితూచి వాళ్ళ అడుగు వేయాలి, జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇంకా రెండోది మన మహేష్ విషయం తీసుకుంటే, మహేష్ లాంటి అబ్బాయిలు వాళ్ళు కూడా చదువుకునే టైంలోని లైఫ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే అని అనుకోవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. అది కూడా తప్పండి, అది నేను ఎంకరేజ్ చెయ్యను, నేను అంగీకరించను, ఆమోదించను. అబ్బాయిలన్నంత మాత్రాన్న డబ్బును ఉపయోగించుకొని ఎటువంటి జీవితాన్నైనా గడపొచ్చు అనేది, అంటే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు అలా అవ్వాలని కోరుకోరు నేను అనుకుంటున్నాను. తప్పు చేసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ భార్యని ఎప్పుడో నువ్వు నీ పూర్వకాలంలో నా అమ్మాయితో నేను గడిపావు కాబట్టి మళ్ళీ నువ్వు గడపాలి అని కోరుకోవడం అన్నది మనము ఆమోదించేది కాదు, హర్షించేటటువంటి విషయం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే అతనితో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు మళ్ళీ ఆమెను చూడగానే మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొచ్చాయి, ఆ పాత కాలంలో నేను ఆమెతో స్పెండ్ చేసినటువంటి టైం గుర్తొచ్చి మళ్ళీ అలాగే స్పెండ్ చేయాలని అనుకున్నాను అని చెప్పాడు. ఓకే, నీకు ఆ భావన కలగడము నీ యొక్క వీక్నెస్ కి నిదర్శనం, నీలో ఉన్నటువంటి వీక్నెస్ కి నిదర్శనం. అంటే నువ్వు సైకలాజికల్లీ, మానసికంగా నువ్వు ఒక వీక్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, అది ఓకే, అక్కడ మటుకు ఓకే. కానీ నువ్వు వీక్ పర్సనాలిటీ అని చెప్పేసి ఎదట వ్యక్తి కూడా వీక్ పర్సనాలిటీ అనుకోవడం తప్పు. ఇక్కడ నవ్య ఒకప్పుడు అవసరం గురించి, డబ్బు గురించి చేశానని చెప్పింది, అంతేకాని శారీరక సుఖం గురించి చేశానని చెప్పలేదు. కానీ అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్. కానీ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి పెళ్లి చేసుకున్న తర్వాత షీ ఈస్ కమిటెడ్ టు హర్ హస్బెండ్. చాలా సిన్సియర్ గా తన కుటుంబము, తన బిడ్డ, తన భర్త అని ఉంటున్నటువంటి అమ్మాయిని నీకు గుర్తొచ్చింది కాబట్టి ఆమెకు కూడా గుర్తు రావాలి, ఆమె కూడా నీతో అలాగే ఉండాలి అని కోరుకోవడం నువ్వు చేసినటువంటి తప్పిదంగా నేను భావిస్తున్నాను. కనుక ఒకవేళ అంతకీ నీకు అలా అనిపించినప్పుడు నువ్వు ఒక మాట అడిగేంత మటుకు నీ లిమిటేషన్ ఉండొచ్చు, అడగకూడదు కూడా నిజానికి. ఒకవేళ నీ వీక్ పర్సనాలిటీని ప్రదర్శించుకోవడానికి నేను ఇలా అనుకుంటున్నానంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు యూ మస్ట్ బికమ్ సైలెంట్. ఎందుకంటే నువ్వు అట్లీస్ట్ నిన్ను నువ్వు గౌరవించుకోగలగాలి, నీ ఫ్రెండ్ని గౌరవించగలగాలి, ఒక సాటి మహిళను గౌరవించగలగాలి. అలా చేయకుండా నువ్వు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటట్టుగా నా పాత రోజులు గుర్తు చేసుకోమని చెప్పి పదే పదే ఆమెను ఇబ్బంది పెట్టడము, లేదా నువ్వు చేయకపోతే నేను వేరే విధంగా ప్రవర్తించవలసి వస్తుంది అని బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలుగా పరిగణింపబడతాయి. ఇక్కడ నేను మహేష్ కి రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. మహేష్, ఒకటే, ఫస్ట్ ఆప్షన్ ఈస్ జరిగిందేదో జరిగింది, నేను నిన్ను అడిగాను, నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు, దట్స్ ఆల్ రైట్ అని చెప్పేసి చాలా సైలెంట్ గా ఒక గుడ్ మహేష్ గా, మంచి వ్యక్తిగా సైలెంట్ అయిపోవడం ఫస్ట్ ఆప్షన్. లేదు, ఆమెను ఈ విధంగానే ఇబ్బంది పెడుతూ నువ్వు ఆమెను ఏ విధంగానైనా లోపరుచుకోవచ్చు అనేటటువంటి నీ యొక్క కాండక్ట్ ని కంటిన్యూ చేస్తే ఎవరికి తెలియకుండా, అంటే వాళ్ళ భర్తకు కూడా తెలియని అవసరం లేదు, నవ్య కూడా పిక్చర్ లోకి రాకుండా
సైబర్ పోలీస్కి లేదా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా క్రిమినల్ కంప్లైంట్స్ లాడ్జ్ చేసి నీకు జైలు శిక్ష ఏ విధంగా ఉంటుందో అన్నది రుచి చూపించవలసి వస్తుంది. ఒకటి, అదొక ఫస్ట్ యాంగిల్. సెకండ్ యాంగిల్ ఏంటంటే నీ భార్యకు కూడా ఈ విషయం చెప్పి నీ భార్య ద్వారా నీ మీద క్రిమినల్ కంప్లైంట్స్ వేసి ఇటు నీ కుటుంబాన్ని విచ్ఛిన్న చేయడం, నీ జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితి ఏర్పరచుకుంటావా అన్నది సెకండ్ ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్లో ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో, అదే ఈ సమస్యకు పరిష్కారం అని నేను అనుకుంటున్నాను. ఓకే మ్యామ్. డాక్టర్ గారు, ఇప్పుడు మహేష్కి లాయర్ గారు చెప్పాల్సింది చెప్పారు, నయానో భయానో. మీరు మీ వర్షంలో ఆయన ఏమన్నా అడగాలనుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా? ఈ అమ్మాయితో పొందినటువంటి సుఖం మర్చిపోలేకపోతున్నాను, ఎలా అయినా కూడా మళ్ళీ దక్కించుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు దొరకడం లేదు, దానికోసమే నేను బ్లాక్మెయిల్ చేస్తాను, ఇప్పటికి కూడా కన్విన్స్ కాలే అని చెప్తుండొచ్చేమో. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడు. నీవు ఇంటర్మీడియట్లో ఉన్నావు, అయితే 3వ క్లాస్లో చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ 3వ క్లాస్కి వెళ్తావా? నువ్వు వెళ్ళావు కదా. 12th అంటే పెళ్ళయింది, ఇక చక్కగా భార్యతో నీకు సుఖం లేకపోవచ్చేమో. అయితే నీవు అదొక్కటే కాదు కదా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, సంసారం వచ్చింది, ఇక నీవు చేసేటువంటి ఈ బ్లాక్మెయిల్ కానీ వారికి హాయిగా ఉన్నటువంటి జీవితాన్ని డిస్టర్బ్ చేస్తుందా లేదా? అవునా కదా? నీ సుఖం కావాలనుకుంటున్నావు, బలవంతానైనా కూడా పొందాం అనుకుంటున్నావు. ఎలా అయితే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడడం లేదు కదా అని అనుకుంటే కూడా అది తప్పేనా కాదా? కష్టమేనా కాదా? గుట్టుగా సాగిద్దామనుకున్నటువంటి వాడివి ఇక్కడి వరకు వచ్చావు, ఇక్కడి వరకు మాతో అయితే మాటలతో సాగుతుంది. అదే గాని మనము సైబర్ క్రైమ్ని ఆశ్రయించినా, లేకపోతే కోర్టును ఆశ్రయించినా, ఇంకొక రకంగా ఆశ్రయించినా కూడా ఏమవుతుంది? సుఖం కోసం జైలు శిక్ష వరకు వెళ్తావా? వీరొక్కరైనా ఉన్నది? వారికంటే అప్పుడున్నటువంటి సమయంలో అది తప్పు కాదని వారు అనుకున్నారు, ఇప్పుడు తప్పు అని తెలిసింది ఆవిడకు. వద్దు నాకు అటువంటి జీవితం అన్నటువంటిది వారు దాంట్లో ఉన్నారు. కాబట్టి నువ్వు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే, కొంచెం కామన్ సెన్స్ ఉంటే నీవు ఇవన్నీ అనవసరం కదా అని తెలుసుకోవాలి. అమ్మ, నీ విషయంలో ఒక్కటి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను రీసెంట్గా చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. మిడిల్ క్లాసే కాదండి, హై క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా డబ్బు మాకు ఈజీగా వస్తుంది కదా, ఎవరికి తెలియకపోయినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు కదా అని ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి ప్రేరేపిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాత్కాలికంగా ఎవరు గమనించడం లేదు కదా అని అనుకుంటున్నాం, కానీ మళ్ళీ బూమ్రాంగ్ లాగా మనకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ షో చూస్తున్నటువంటి వాళ్ళు ఎలా అయితే మేడం చెప్పా చూడండి, తప్పే, ధర్మాన్ని అనుసరించి చేయడం అనేది ఒకటి ఉంది. మహేష్, ఇప్పటి వరకు ఇద్దరు చెప్పింది విన్నావు, ఏమంటావు ఇప్పుడు? మేడం, వీళ్ళు చెప్పింది అయితే నేను కాదన్న మేడం, కానీ దీంట్లో ఒకటి మేడం, నా ఫ్రెండ్ వైఫ్ అంటున్నారు, కాదనట్లేదు, కానీ నాకు తను ఫస్ట్ పరిచయం అయింది ఒక ఫ్రెండ్ వైఫ్ గా కాదు, నేను వేరే విధంగా చూశాను. ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను చెప్పేస్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా, అనిపించింది మాట్లాడుతున్నా. నేను తను ఫస్ట్ స్టార్టింగ్ చూడడమే వేరేలాగా చూశాను. నేను అలా చూసిన ఉద్దేశం, నేను యాక్చువల్ గా ఆ టైంలో నేను కలిసిన తర్వాత నేను మళ్ళీ తన కోసం కూడా ట్రై చేశాను. నేను ఇప్పుడు ఒక్కసారిగా చూసింది అదేం కాదు, ఆ కలిసిన తర్వాత నేను తన కోసం మళ్ళీ ట్రై చేశాను కూడా. యాక్చువల్ గా తను దొరకల, ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు చూసేసరికి అట్ ది సేమ్ టైం నాకు ఇక్కడ ఈ లైఫ్ లో సుఖం అనేది నాకు ప్రెసెంట్ లేకపోవటం వల్ల నేను మళ్ళీ తనని అంతలాగా చేయాల్సి వచ్చింది. నేను ఒక్కసారి నా ఫ్రెండ్ లైఫ్ లోకి నేను వెళ్ళా, నాకు ముందుగానే వచ్చింది తను నా లైఫ్ లోకి. సరే మీరు ముందు చెప్పిన కారణాలు మళ్ళీ చెప్తున్నారు. సరే, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా మీరు ఏం మార్పు రాలేదంటారు? మనస్ఫూర్తిగా అప్పుడు చేసింది, ఇప్పుడు మనసుకు వ్యతిరేకంగా, హృదయానికి వ్యతిరేకంగా నీకు సుఖం అంతలాగా ఇస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఏమో సార్, తెలియదు. ఆమె వద్దంటుంది, నాకు వద్దంటుంది, ఏమో సార్ తెలియదు, నేను అసహించుకుంటుంది. చాలా మందిని చూసాం కదా సార్, మ్యారేజ్ తర్వాత కూడా చేసే వాళ్ళని చూసాం కదా సార్. ఏమో ఇక్కడ దాకా రాకుండా ఉందంటే ఇంకో 4 రోజులు అడుగుంటే ఒప్పుకునేదేమో. ఆ గ్రూప్ లో ఈమె లేదని ఎందుకు నువ్వు అనుకోవడం లేదు? నాకు వద్దు ఇటువంటివన్నీ, నా భర్తతో హాయిగా ఉంటాను, నా భర్త ఇప్పుడు నన్ను పూర్తి నమ్మకంతో చూస్తున్నాడు అనేటువంటి దాన్ని జీవితంలో వెళ్ళి నువ్వెందుకు విచ్ఛిన్నం చేస్తావు? ఎంతమంది లేరు సార్, ఎంతమంది లేరు మ్యారేజ్ తర్వాత ఎలా చేసిన వాళ్ళు? అడ్డంగా మాట్లాడితే నిన్ను లా పరంగానే వెళ్ళాలి. ఇంకా మేడం,
అతను ఎంతమంది చెప్పినా ఎలా చెప్పినా వినలేదు. మీరేమంటారు చెప్పండి? నాకు చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, మహేష్ తెలియకుండా చట్టం గురించి మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడిన 2 నిమిషాల్లోని అతనికి తెలియకుండానే చట్టం మాట్లాడాడు. ఆయన మాటల్లోనే సమాధానం ఉంది. ఏంటంటే ఆయన ఏమన్నాడు, అప్పుడు నేను చూసినప్పుడు ఆమె మీద నాకు మనసు పడ్డాను. ఆ తర్వాత చాలా నేను ప్రయత్నించాను. అప్పుడు భావనే నాకు ఇప్పుడు కూడా కలుగుతుంది అని చెప్పాడు. అంటే అప్పుడు కరెక్టే, నీ సైడ్ నుంచి అది. కానీ ఆమెకి అప్పుడు కూడా నీ మీద మనసు పడి ఆమె నీతోని శారీరక సంబంధం పెట్టుకోలేదు. అప్పుడు ఆమె అవసరానికి, విలాసవంతమైన జీవితం గురించి నీతో శారీరక సంబంధం ఒక ప్రొఫెషన్ లాగా, ఒక జాబ్ లాగా ఆమె చేసి డ్యూటీ లాగా వెళ్ళిపోయింది. అప్పుడు పరిస్థితి అది. కానీ ఇప్పుడు పరిస్థితి ఆమె పూర్తిగా నీ పైన వ్యతిరేకత చూపిస్తుంది. కనుక ఇక్కడ చట్టము చాలా క్లియర్ మాట. నిజం చెప్పాలంటే ఒక మహిళ తన ఇష్టపూర్వకంగా తనకిష్టమై ఒక మగవాడితోని, ఈవెన్ భర్త ఉన్నా కానీ ఒక మగవాడితోని శారీరక పరమైనటువంటి సంబంధం పెట్టుకుంటే అది ఆమె యొక్క హక్కు. మహిళకు కూడా మనసు ఉంటుంది, ఆమె తనకు కావలసినట్టుగా తను జీవించేటటువంటి అధికారం ఉన్నది అనేటటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 497 స్ట్రక్ ఆఫ్ చేశారు ఇండియన్ పీనల్ కోడ్లోని. మహిళని దృష్టిలో పెట్టుకొని, ఆమె హక్కుల్ని దృష్టిలో పెట్టుకొని, రైట్ టు ప్రైవసీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమెకి ఆ అధికారం అయితే కలిగించారు. అది ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది? అది మహిళకి ఇష్టం అవుతాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ ఏంటంటే, అంటే ఒకప్పుడు అడల్టరీ అంటే 497 సెక్షన్ 497 ఉన్నప్పుడు ఒక పెళ్ళైనటువంటి వివాహితతోని కానీ అక్రమ సంబంధం కానీ ఒక మగవాడు పెట్టుకుంటే ఆ వివాహిత యొక్క భర్త ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మగవాడి మీద సెక్షన్ 497 ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం ఉండింది. కానీ అటువంటి పరిస్థితి లేకుండా షైనీ కేసులోని 497ని స్ట్రక్ ఆఫ్ చేసింది సుప్రీంకోర్టు. సో దాంతో ఏమైందంటే 497ని డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల సో మహిళ తన ఇష్టానికి అనుగుణంగా, తన మనసుకు తగ్గట్టుగా తను ఏ వ్యక్తితోనైనా కానీ శారీరక సంబంధం పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అటువంటి సందర్భాల్లోనే భర్త అనేటటువంటి వాడికి సొల్యూషన్ ఏంటంటే జస్ట్ డైవర్స్ ఆన్ దట్ గ్రౌండ్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఇదేంటంటే మహిళకి ఇష్టమైనప్పుడు నువ్వు మాట్లాడేటటువంటి ఆ పూర్వకాల పరిస్థితి ఆమె అప్పుడు కూడా ఇష్టంతో జరగలేదు ఈ కేసులో. ఓన్లీ అదొక అవసరం గురించి, డబ్బు గురించి చేసింది. కానీ ఇప్పుడు ఆమె పెళ్ళైనటువంటి మహిళ, ఆమె తన వ్యతిరేకతను చూపిస్తుంది. వ్యతిరేకతను ఎప్పుడైతే చూపించిందో నీ మీద క్రిమినల్ యాక్షన్స్ అన్ని కూడా ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం ఆమెకుంది, ఆమె భర్తకు కూడా ఉంది. ఒకవేళ ఆమె భర్త నోటీస్ కానీ వెళ్తే ఆమె భర్త నోటీస్కి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఆమె భర్త నోటీసుకి కానీ వెళితే ఈమె యొక్క జీవితం పాడైపోతుంది, సంసారం పాడైపోతుంది. కనుక నేను ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆమె నోరు మూసుకొని నాకు లొంగిపోతుంది, ఈమె నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం లేదు అని ఒక పిచ్చి ఆలోచనలో ఇతను కానీ ఉంటే మహేష్ ఆ ఆలోచనని తీసేయాలి. ఎందుకంటే ఆమె వెలుగులోకి రాకుండా, అసలు భర్తకు కూడా తెలియకుండా ఆమె సైలెంట్గా ఈయన మీద వేధిస్తున్నాడు, పెళ్ళైనటువంటి మహిళని తను సంబంధం పెట్టుకోమని చెప్పి వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆమె క్రిమినల్ కంప్లైంట్ లాంచ్ చేస్తే, లేదా ఈయన భార్యతోనే లాంచ్ చేయిస్తే ఇతను జైలు శిక్ష పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు అనవసరంగా నీ కుటుంబాన్ని పాడు చేసుకొని, అటు ఆమె కుటుంబాన్ని పాడు చేసుకొని, మీ ఇద్దరు 2 కుటుంబాల్లోనున్నట్టు భావి పౌరులైనటువంటి మీ పిల్లల భవిష్యత్తును పాడు చేయడం కరెక్టా? లేకపోతే సైలెంట్గా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఆమె జీవితాన్ని ఆమెకు వదిలిపెట్టడం కరెక్టా అన్నది ఇక్కడ తెలివైన నిర్ణయం ఆ అబ్బాయి తీసుకోవాలి. ఇప్పుడు ఇంత చేసి నువ్వు ఓకే ఆమెను బ్లాక్మెయిల్ చేస్తావు, ఆమెను పొందడానికి ప్రయత్నిస్తావు, ఇవన్నీ చేస్తావు. చేసిన తర్వాత 4 క్రిమినల్ కేసుల్లో పడతావు, ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది, ఉన్న కుటుంబం పెళ్ళాం డైవర్స్ ఇస్తుంది, నువ్వు జైలుకు పోతావు. అల్టిమేట్లీ నీకేమొస్తుంది? నువ్వు నవ్యాన్ని పొందేటటువంటి అవకాశం ఉందా? లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ రోడ్డు మీద పడతారు, అంతకంటే ఏం లేదు. సో ఏది కరెక్టో ఆయనే నిర్ణయం తీసుకోవాలి. నీ మీద ఈజీగా లీగల్ గా తీసుకోవచ్చు. ఇక్కడ మేము బెదిరించటం లేదు, చట్టం ఎలా ఉంది అని చెప్తున్నాము. నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక తెలివైనటువంటి వాడుగా, ఒక కుటుంబ మనిషి, నువ్వు చెడ్డోడు కాదు, నువ్వు పెద్ద క్రిమినల్ అయ్యి 10 మంది ఆడవాళ్ళని రేపులు చేస్తున్నావు లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నది కాదు.
ఎప్పుడో ఒక అనుభవంలోనే ఆ అమ్మాయి నీకు తగిలింది, ఆ అమ్మాయి నీకు నచ్చి ఆ అమ్మాయితో ఉండాలి అని అనుకుంటున్నావు కనుక దాన్ని నువ్వు ఈజీగా నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు, వదులుకోవచ్చు. ఆలోచించుకో. ఇంకొకరికి సొంతం ఆమె నుంచే పొందాలని కోరుకుంటున్నావు. ఆయన ఎవరో కదా నీ ఫ్రెండ్, అది ఏమంటావు? నాకు ఏం చెప్పాలో అర్థం ఏం చెప్పాలో కాదు, నీ కుటుంబం ఒకటే, నీ కుటుంబం, నీ భార్య, పిల్లలు, నీ అందమైన జీవితం నీకు కావాలా, లేదా నీ జీవితాన్ని నాశనం చేసుకొని జైలు పాలవుతావా? రెండే ఆప్షన్స్. డోంట్ ఫర్గెట్, చట్టం అంటూ ఒకటి ఉన్నదన్నది మర్చిపోవద్దు, సమాజం అంటూ ఒకటి ఉన్నదని మర్చిపోవద్దు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా నువ్వు దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇంకొక కుటుంబాన్ని నాశనం చేయాల్సినటువంటి అవసరం ఉందా? చెప్పు. సింపుల్ థింగ్, ఇది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. నీకు అవసరం లేదు అంత, వేరేవాడి భార్య మీద కన్నేయాల్సినటువంటి అవసరం లేదు. చరిత్ర చెప్పిన నగ్న సత్యం అది. ఏమైంది రావణాసురుడికి? అటువంటి పరిస్థితి నీకు రావాలా? నిజంగా అంత అవసరమా? చెప్పండి. నువ్వు అంత దుర్మార్గుడు అయితే కాదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏం చెప్తావు? నేను నిర్ణయం చెప్పాలి. జస్ట్ ఫర్గెట్, నవ్యాన్ని మర్చిపో, నీ జీవితాన్ని నువ్వు జీవించు. పక్కనోడి పెళ్ళాం కావాలనుకుంటే నీకు రావణాసుడికి ఇంకేం తేడా ఉంది? కొత్త జీవితాన్ని ప్రారంభించు. సరే మేడం, మీరు చెప్పినట్టే అదే మంచిది. ఇప్పుడు ఉద్యోగం ఉంటేనే కదా అన్ని ఆటలు సాగేది. నువ్వేం పెద్ద ఫిల్తీ రిచ్ కాదు, కోట్ల ఆస్తులు పూర్వీకులు సంపాదించి పెట్టలేదు విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి. నువ్వు ఉద్యోగం చేస్తేనే 4 డబ్బులు వస్తాయి, 4 డబ్బులు వస్తేనే నీకు రోజు గడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అయితే ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. అప్పుడు నీ బ్రతుకేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి? కనుక ఫర్గెట్. మేడం, వీరి విషయంలో లేదు నేను మళ్ళీ ఇలా హరాస్ చేయను, టార్చర్ చేయను అనేటువంటి ఒక కన్సెంట్ ఇస్తే, ఎందుకంటే వీరు అంటున్నారు నాకు భద్రత లేదండి, మళ్ళీ తను చేస్తాడేమో, ఎందుకంటే నా సంసారం విచ్ఛిన్నం అవుతుందేమో అంటుంది. కాబట్టి ఒక లిఖితపూర్వకంగా తీసుకోండి. ఇంకొకటి నేను చెప్తున్నాను, ఒకవేళ గాని అమ్మా నవ్య, ఒకవేళ గాని ఈ అబ్బాయి మళ్ళీ నీ జోలికి వస్తే ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేను పర్సనల్ గా సైలెంట్ గా క్రిమినల్ కంప్లైంట్స్ వేస్తాం. ఇతన్ని ఏ విధంగా ఇతన్ని ఇరికిచ్చాలో ఆ విధంగా మేము ఇతని మీద యాక్షన్ తీసుకునేటట్టు చేస్తాం. నువ్వు ఆ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. ఒక ఇది కూడా ఒక అండర్టేకింగ్ కూడా ఇప్పించండి, అది బెటర్. తీసుకోండి. రాస్తారా మీరు? సంతకం పెడతారా? ఇంకోసారి ఆమె జోలికి వెళ్ళనని? నేను వెళ్ళనండి. నువ్వు మంచోడు అయ్యా. కానీ అట్లా కాదు, ఈమెకు కొంచెం భద్రతతో ఉంటుంది. ఈమె ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్, హ్యాపీ గోయింగ్ ఉమెన్. ఇప్పుడు రాసేదాకా అవసరం లేదులేండి. ఇంత జరిగినాక మళ్ళీ ఏం జరగబోతుందో తెలిసినాక నేను మళ్ళీ ఆ తప్పు చేయాలని అనుకోవట్లేదు. వెరీ గుడ్ మహేష్, వెరీ గుడ్. నువ్వు తప్పు చేయాలన్నప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో. తప్పు చేయడం చాలా సహజమే, అయితే తప్పు సరిదిద్దుకున్నటువంటి వాడే ఉత్తమ పురుషుడు. నేను మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. గుడ్ గుడ్ మహేష్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. ఓకే మహేష్, నవ్యకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా మరి? ఎస్ మేడం. నవ్య, ఐఎమ్ సారీ, నేను తెలియకుండా అలా తప్పు చేసేసాను. రెండోసారి అలా ఖచ్చితంగా చెయ్యను అని చెప్పేసి మన ఈ ప్రోగ్రాం సాక్షిగా అందరి ముందు, పెద్దలందరి ముందు చెప్తున్నాను, రెండోసారి అలాంటి తప్పు చేయను. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మార్పు కోసమే నేను చూశాను. థ్యాంక్ యూ మేడం, మీ వల్లనే ఇది నా ప్రాబ్లం సాల్వ్ అయింది. నిజంగా నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని. ఈ ప్రోగ్రామ్ వల్లనే నాకు ఈ సొల్యూషన్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజానికి మహేష్ యొక్క నిర్ణయం 2 కుటుంబాలను కాపాడింది. ఓకే, థ్యాంక్స్ మనం కూడా చెప్పాలి, అంటే మహేష్ మారినందుకు. మేడం, నా సైడ్ నుంచి ఒకరికి ఇది ఎవరికి తెలియకుండా. నో ఎవరికి తెలియదు. ఇది చాలా ఏమంటారు దాన్ని, ఈ ప్రోగ్రామ్ చూసి చాలా మంది కూడా ఒక కనువిప్పు కలిగి, ఎందుకంటే వారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మీలాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. సో ఇది ఒకరికి కనువిప్పు ఉంటుందనేటువంటి చేసేదే కానీ మీ యొక్క అంతర్గత విషయాలు బయటికి చూపించాలనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఈ ప్రోగ్రాం ద్వారా మీ జీవితాలను సరిచేస్తూ 1,00,000 జీవితాలు ఇటువంటివి ఉంటే వాటిని సరిచేయాలనేటువంటిదే మా ఉద్దేశం. ఓకే, మొత్తానికి
ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చింది, ఒక హ్యాపీ ఎండింగ్. కరెక్ట్ గా 100% ఒక సొల్యూషన్ వచ్చింది. సో ఇలా ఒక మీ మాటలతోనూ లేకపోతే మీరు నిజంగానే నయ్యానో భయానో అతన్ని మార్చినందుకు ధన్యవాదాలు మేడం. సార్ మీకు కూడా ఆయనకి ఒక రకంగా మీరు ఇక్కడే ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసారు. సో మంచి మార్పు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మీకు. ఈరోజు ఈ కార్యక్రమానికి నవ్య తనకి ఎంతో సమస్య అంటూ వచ్చింది, దానికి పరిష్కారం ఎలా చెప్తారా అని ఆలోచించింది. కానీ చాలా చక్కగా డాక్టర్ గారు కావచ్చు, మన లాయర్ గారు కావచ్చు, నయానో భయానో అతనిలో మార్పు తీసుకొచ్చారు. మహేష్ కూడా మారాడు. అందరికీ సంతోషకరమైన ఒక మంచి ఎండింగ్తో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఇలాగే ఎలాంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలని అందించే ఈ వేదికే కొత్త బంగారు లోకం. మరో సమస్యకి చక్కటి పరిష్కారంతో మీ ముందుంటాను. నమస్కారం.